ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. ప్రైసెస్ లో మరోసారి రివర్స్ ట్రెండ్ వస్తుంది. నిన్నటి వరకు పాతాళంలోకి అని అందరూ అనుకున్నారు. ఇప్పుడు మళ్ళీ పైకి వెళ్ళేటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి. ఏ మార్పులు మార్కెట్లో వచ్చినాయి, ఎందుకు మళ్ళీ బంగారం ధర పెరుగుతుంది, విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మార్కెట్ అనలిస్ట్ ప్రశాంత్ గారు ఉన్నారు. ప్రశాంత్ గారు నమస్తే. నమస్తే కేశవ్. ప్రశాంత్ గారు, ఏంటి మళ్ళీ పైకి వెళ్తుంది, కొంచెం స్టెప్ బై స్టెప్ రివర్స్ ట్రెండ్. ఇది నిన్నటి వరకు ఏమో కిందికి వెళ్ళిపోయింది అనుకున్నారు, ఇప్పుడేమో పైకి వెళ్తుంది. సో ఏంటి మార్పులు ఏమొస్తున్నాయి బులియన్ మార్కెట్లో? డెఫినెట్ గా మనం ఇంతకుముందు కూడా చర్చించుకున్నాము. బంగారం కూడా ఎప్పుడు కూడా అంటే మనం ఒక టెస్టింగ్ పీరియడ్ వచ్చింది. అంటే బంగారానికి గత 70 ఏళ్ళలో చాలా టైమ్స్ టెస్టింగ్ పీరియడ్ వచ్చింది, కానీ ఇది వచ్చింది మాత్రం చాలా చాలా రేర్ సినారియోలో వచ్చింది. అంటే యుద్ధ వాతావరణం, ఆర్థిక అనిశ్చితి ఉన్నప్పుడు బంగారం ధర పెరగాలి, బట్ పైపచ్చి ఇది తగ్గుతూ వస్తుంది. అసలు బంగారు విత్హోల్డ్ చేసుకుంటుందా, అందరూ స్పెక్యులేట్ చేస్తున్నట్టు లక్ష కిందకి వస్తుందా అంటే కాదు అని మనం చాలాసార్లు విశ్లేషణ చేశాం. బంగారం అనేది గత 3-4 సంవత్సరాలుగా విలువ పెంచుకుంటూనే పోయింది. అలానే ప్రపంచ దేశాల్లో కూడా అన్ని కూడా నిల్వలు ఉంటూ ప్రపంచం మొత్తం కూడా ఒక ఏకైక ఇన్వెస్ట్మెంట్, సేఫ్టీ, ఇన్సూరెన్స్ సాధనం కాకుండా ఒక అలంకరణగా, ఒక విలువైన వస్తువుగా చూస్తున్న బంగారం అనేది రియల్ టెస్టింగ్ పీరియడ్కి వచ్చింది. అనుకున్న విధంగానే 1,40,000 బంగారు డిమాండ్ ప్రైస్. నేను చెప్పాను ఇంతకు ముందు కూడా, ఏదైనా వస్తువు డిమాండ్ ప్రైస్ వచ్చినప్పుడు మరి తిరిగి దాన్ని అందరూ కూడా తీసుకొని ఎక్కువ మొత్తంలో స్వాధీనం చేసుకుంటారు. ప్రముఖంగా కూడా ఇందులో చాలా పెద్ద మంది ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కూడా ఎంటర్ అయి ఉండొచ్చు. బహుశా మేబీ 160-165 లో మళ్ళీ ఒక ప్రాఫిట్ బుకింగ్ జరిగి మరొక చిన్న స్టీప్ కరెక్షన్స్ అయితే ఉంది. బట్ దాని డిమాండ్ ప్రైస్ 1,40,000 అనేది మరోసారి నిరూపితమైంది. అంతకంటే తక్కువకి ఫ్యూచర్ లో కూడా వెళ్ళకపోవచ్చు అనేది నా అంచనా కేశవ్ గారు. లక్షకి పడిపోతుంది కంపల్సరీ. యుద్ధం కూడా ఇప్పుడు ఆగిపోతుంది, మళ్ళీ అన్ని సినారియోలు ప్రశాంతంగా సెటిల్ అవుతున్నాయి కాబట్టి లక్షకు వచ్చేస్తుంది అని చెప్పి చాలా బలంగా చెప్తున్నారు కొంతమంది. అసలు ఆ పాసిబిలిటీస్ లేవంటారా? డిమాండ్ ప్రైస్ చాలా చాలా అబ్సల్యూట్లీ రివర్స్ సినారియోలో చెప్తున్నారండి. అన్ని పరిస్థితులు ప్రశాంతంగా ఉంటే పడిపోయేది ఫస్ట్ డాలర్. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్థిక మాంద్యం అంచనాలతోటి, ఎనర్జీ క్రైసిస్ తోటి డాలర్ బలపడి యుఎస్ ఫెడ్ రేట్స్ కట్ చేయకుండా బాండ్ ఈల్డ్స్ రేట్ పెంచడం వల్ల ప్రతి ఒక్కరు కూడా తీసుకెళ్లి డాలర్లో పెట్టారు. లేకుంటే ఈ రోజు యుద్ధ వాతావరణంలో 1,80,000 నుంచి 2 లక్షల రూపాయలు టచ్ కావాల్సిన బంగారు కేవలం ఆ ఎనర్జీ క్రైసిస్ వల్ల, ఆర్థిక మాంద్యం, ఇన్ఫ్లేషన్, హై ఇన్ఫ్లేషన్ అంటే దాదాపు డబుల్ డిజిట్ ఇన్ఫ్లేషన్ వస్తుందని అందరూ అంచనా వేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా చెప్పారు, కోవిడ్ లాంటి క్రైసిస్ కి సన్నద్ధం కావండి అంటే. ప్రముఖంగా ఇంధన కొరత రావచ్చు, ఇంధనం 200 రూపాయలకి వెళ్లే పరిస్థితులు రావచ్చు అనుకుంటున్న తరుణంలో మనకు ఈ వార్త ఏదైతే వచ్చిందో, కొద్దిగా ఈ చర్చలు జరుగుతున్నాయి. అది ఎవరు కూడా బ్లాక్ అండ్ వైట్ లో చెప్పే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇరాన్ ఈ రోజు కూడా ఒక్కసారి కూడా ఎంతమంది చర్చలు జరుపుతున్నామని కోరుకుంటున్నారు, క్లెయిమ్ చేసుకుంటున్నారు. పాకిస్తాన్ హసీం మునీర్, ఒమాన్ దగ్గర నుంచి, రష్యాలో కొద్దిమంది, మన ఇండియా దగ్గర నుంచి, అమెరికా, అందరూ కూడా చర్చలు జరుగుతున్నాయి. అవి సఫలీకృతమయ్యే విధానంగా ముందుకెళ్తున్నాయి. 15 డిమాండ్స్ పెట్టింది అమెరికా అని, 5 డిమాండ్స్ పెట్టింది ఇరాన్ అని ప్రముఖంగా వినిపిస్తున్న తరుణంలో ఏదో కొంచెం ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తున్న టైంలో మన గోల్డ్ రేట్స్ ఇంకా పెరిగే సాధనమే కానీ తగ్గేది కాదండి. ఎందుకంటే గోల్డ్ అనేది డైరెక్ట్లీ డిపెండెంట్ ఆన్ డాలర్ వాల్యూ అండ్ డాలర్ కాన్ఫిడెన్స్. సో డాలర్ పై ఎప్పుడైనా కొంచెం మొత్తం సన్నగిల్లినా అమాంతం పెరుగుతుంది గోల్డ్. డాలర్ ఏమాత్రం స్ట్రాంగ్ గా కనపడినా గోల్డ్ ఫ్లాట్ లైన్ లో ఉంటుంది, లేదా స్లైట్ డిక్లైన్ లో ఉంటుంది. అది మనం చూసాము, అది అందరూ కూడా అవగాహన తెచ్చుకోవాలి. సో గోల్డ్ అనేది 60,000 అవుతుంది, లక్ష కిందకు అవుతుంది అని నేనైతే నమ్మట్లేదు. ఎందుకంటే చూసాను, ఇది రియల్ టెస్టింగ్ పీరియడ్. నేను లాస్ట్ 1 year నుంచి, అంటే ఆల్రెడీ 4 years నుంచి జరుగుతుంది. ఉక్రెయిన్ వార్ జరుగుతుంది. ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో అటు రష్యా చేస్తున్నటువంటి మేనేజ్మెంటు, రష్యాని దెబ్బతీయడం కోసం అమెరికా అనుసరిస్తున్న విధానం, చైనా కూడా కొన్ని గోల్డ్ రిజర్వ్స్ విషయంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఇవన్నీ కలిపి గోల్డ్ ప్రైస్ ఆ స్థాయికి వెళ్ళింది. కాబట్టి మళ్ళీ అప్పుడు ఒక 1 year బ్యాక్ ఏ రేట్లో ఉందో 70,000, 80,000 ఆ రేటుకి రీచ్ అయ్యే పాసిబిలిటీస్ ఉంటాయని చెప్తున్నారు. అట్లా అసలు అలాంటి పాసిబిలిటీ లేదండి. ఎందుకంటారా, మీరు కరెక్ట్, చాలా చాలా మంచి విశ్లేషణ చెప్పారు. చాలా తక్కువ మందికి తెలిసింది. 2022లో ఎప్పుడైతే రష్యా యుక్రెయిన్ యుద్ధం మొదలైందో, రష్యా యొక్క డాలర్ అసెట్స్ ఫ్రీ చేయడం స్టార్ట్ చేసిందో అమెరికా, ప్రపంచంలో ఎదుగుతున్న దేశాలు, ప్రముఖంగా బ్రిక్స్ దేశాలన్నీ కూడా ఈ డాలర్ ఆధిపత్యాన్ని తగ్గించాలనే నేపథ్యంలో సెంట్రల్ బ్యాంక్స్ లో ఎక్కువ మొత్తం బంగారం నిలవడం స్టార్ట్ చేశారు. సో అది కాస్త పడిపోయే ప్రచారం, అది సమస్య ఉండదండి. ఎందుకంటే వాళ్ళు నిర్బంధంగా తీసుకునే డెసిషన్ ఏ రోజైనా డాలర్ని కట్టడి చేయాల్సి ఉంటుంది. కాబట్టి డాలర్కి ఆల్టర్నేట్ కరెన్సీని బంగారుగా తీసుకొచ్చి ప్రముఖ దేశాలని ముందుకు తీసుకెళ్తూ బహుశా
అన్ని పరిస్థితులు అనుకూలించి 2027 లోపల మన బంగారాన్ని ఒక ఆల్టర్నేట్ కరెన్సీగా, ట్రేడింగ్ కరెన్సీగా పెట్టుకునే పరిస్థితులు వచ్చే తరుణంలో మళ్ళీ యుద్ధ వాతావరణం రావడం, మళ్ళీ డాలర్ పుంజుకోవడం లాంటివి జరిగింది కాబట్టి కొంచెం బ్రేక్ ఇచ్చింది. కానీ ప్రపంచ దేశాలన్నీ కూడా డాలర్ ఆధిపత్యాన్ని, ఎందుకంటే మన ప్రపంచంలో ఉన్న వాళ్ళ యొక్క విదేశీ మారక ద్రవ్య నిల్వలు దాదాపు మన $600 బిలియన్ ఇండియన్ కరెన్సీలో కూడా 85% యుఎస్ ట్రెజరీ బాండ్స్ లో ఉన్నది. రేపు యుఎస్ మీ ట్రెజరీ బాండ్స్ మేము ఫ్రీజ్ చేసుకుంటాం వాడుకోలేరంటే మన దేశం మొత్తం దాచుకున్న సంపద ఆవిరైపోయినట్టే కదా. సో రష్యాకు జరిగింది ఏదైతే జరిగిందో ప్రపంచ దేశాలన్నీ అప్పటి నుంచే స్టార్ట్ అయింది ట్రెండ్. ఎప్పుడైతే సెంట్రల్ బ్యాంక్స్ కొనడం స్టార్ట్ అయిందో అప్పుడే 80,000 ఉన్న బంగారు కాస్త 1,20,000, 30,000. సో ఇంతమంది దేశాలు, చిన్న దేశమైన పోలాండ్ లాస్ట్ ఇయర్ 150 టన్స్ కొనిందండి, 150 టన్ గోల్డ్. సో ఇంత మొత్తంలో ప్రపంచ బ్యాంకులు నిల్వ చేసుకున్న గోల్డ్ అమాంతంగా 80,000, 90,000 అయ్యే పరిస్థితులు ఉంటే దేశాల ఆర్థిక పరిస్థితి కుదేలవుతుంది. అంత మాత్రం డిమాండ్ సప్లైని మేనేజ్ చేయగల సామర్థ్యం ప్రపంచ బ్యాంకులకు, ప్రపంచంలో ఉన్న దేశాలకు ఉంది. కాబట్టి మనం అంత తక్కువ అంచనా వేయలేమండి. బంగారు పరిస్థితిని మాత్రం ఎవరు కూడా తక్కువ అంచనా వేయద్దండి, ఎందుకంటే ఇది ఒక స్ట్రాంగెస్ట్ కరెన్సీ ప్రపంచ దేశాల్లో. సిల్వర్ పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు బంగారం పెరుగుతోంది, సిల్వర్ స్టాటిక్గా ఉంది. నిన్న మొన్న కూడా సిల్వర్ డౌన్ ట్రెండ్లోనే ఉంది. స్వల్పంగా బంగారం పెరిగినట్టు సిల్వర్ మాత్రం అలానే డౌన్ ఫాల్లో కనిపిస్తుంది అంటున్నారు. సిల్వర్ ఏమన్నా మెరుగుపడుతుందా? సిల్వర్ కూడా లాంగ్ రన్ లో మెరుగుపడుతుందండి. నేను ఇంతకుముందు చెప్పాను, సిల్వర్కి వచ్చిన బాధ ఏంటంటే సిల్వర్ని ఎప్పుడైతే గోల్డ్ కి డిజిటల్ కి రెండింటికి కూడా ఒక ఇబ్బంది వచ్చింది. ఏంటంటే లాస్ట్ 1 year నుంచి ఈటీఎఫ్ల రూపంలో డిజిటల్ గోల్డ్, డిజిటల్ సిల్వర్ అంటూ వచ్చే దాంట్లో ఎక్కువ మొత్తం ఫాస్ట్ గా ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఫాస్ట్ గా బయటకు తీస్తున్నారు. ఒక ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ అయిపోయింది. ఇంతకు ముందు కేవలం ఫిజికల్ గా కొనేవాళ్ళు, లేదా సిఎంఎక్స్ అంటారు, కమాడిటీ ఎక్స్చేంజ్ లో కొనేవాళ్ళు. సో ఈటీఎఫ్స్ డిజిటల్ వచ్చేసరికి అంటే అది వస్తుందో రాదో తెలియదు. మీరు ఫోన్ పే ఓపెన్ చేస్తే బై గోల్డ్, బై సిల్వర్ అని ఉంటుంది. సో ఆ ప్రైస్ లో కొనేసి మీరు ఎప్పుడు కావాలంటే సెల్ చేయొచ్చు. అంటే అది ఒక ఈటీఎఫ్ కాదు, ఒక కమాడిటీ కాదు, అది ఒక స్టాక్ కాదు. సో కానీ మీ దగ్గర కొంచెం గోల్డ్ ఉండదు. అంత మొత్తం అందరూ కొన్న వాళ్ళందరూ డెలివరీ చేసే సామర్థ్యం ఉందా అంటే లేదు. అది ఆర్బీఐ కూడా గైడ్ లైన్స్ ఇచ్చింది. అంత మొత్తంలో వాళ్ళ దగ్గర బ్యాకింగ్ లేదు. ఇది ఒక బబుల్, ఎప్పుడైనా బరస్ట్ అవుతుంది. సో దీనివల్ల ఏమైందంటే దాదాపుగా $70 బిలియన్ ఈటీఎఫ్ రూపంలో వచ్చిందండి గోల్డ్ సిల్వర్ బయింగ్ లో. కానీ సిల్వర్ ప్రైస్ ఫ్లక్చుయేషన్స్ చాలా 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 ఫాస్ట్ గా జరుగుతాయి. కొత్త మాత్రం కూడా ఎవరైనా డంప్ చేసుకున్నారనుకోండి, కొన్ని వందల టన్నులు, ఒక్కసారిగా ప్రైస్ 50,000, 70,000 పడిపోయే ప్రధానం ఉంటుంది. అదే లేదా డిమాండ్ వచ్చినప్పుడు కూడా అంతే మొత్తంలో పెరిగే సామర్థ్యం ఉంటుంది. బట్ లాంగ్ రన్ లో అంటే టెక్నికల్ వాల్యూ అంటారు, సిల్వర్ కి కానీ గోల్డ్ కానీ టెక్నికల్ వాల్యూ వెరీ హై. అంటే ప్రపంచవ్యాప్తంగా సిల్వర్ కి డిమాండ్ ఉంది, అంత మొత్తంలో ప్రొడక్షన్ లేదు. అంత మొత్తంలో యూవీ కానీ సోలార్ ప్యానెల్స్ కానీ ఈవీ కానీ డిమాండ్ ఉంది. కాబట్టి ఈ మెటల్ డెఫినెట్ గా 10 years టైంలో వెరీ హాట్ మెటల్. సో ఎవరు పెట్టుకున్నా కూడా లాభ పడతారు. కానీ ఒక ఇన్స్ట్రుమెంట్ గా తీసుకొని దాదాపు నాకు తెలిసిన వాళ్ళు కొద్దిమంది 3,80,000 ఉన్నప్పుడు సిల్వర్ కొన్నారండి 10 కిలోలు. ఇంకా ఎంత మొత్తం పోతుంది, 4,20,000 చూసుకొని ఆనందపడ్డారు. ఈరోజు 2,50,000. కానీ వాళ్ళకు కూడా నేను నిన్న అడుగుతూ ఇచ్చిన సలహా ఏంటంటే, మీరు 5 ఏళ్ళు ఆగండి, ఏం ఆలోచించద్దండి, మీ పెట్టుబడి సురక్షితం. కాకపోతే మీరు దాన్ని రోజు ఇటు చూసి అటు చూసుకుంటూ ఉంటే, అంటే స్టాక్ మార్కెట్ లో వెళ్ళి సెన్సెక్స్ నిఫ్టీ ఇండెక్స్ చూసినట్టు, రిలయన్స్ స్టాక్ ప్రైస్ ఎంత ఉన్నట్టు రోజు చూసుకుంటే, అది బంగారు అండ్ సిల్వర్ కొనే వాళ్ళు డెఫినెట్ గా ఆ మార్కెట్ లోకి రావద్దని చెప్తానండి నేను ఇచ్చేది. సో అటువంటి ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ కాదు. కాబట్టి సిల్వర్ డెఫినెట్ గా లాంగ్ రన్ లో పెరుగుతుంది, షార్ట్ టర్మ్ లో కొంచెం ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. రైట్. థ్యాంక్ యూ ప్రశాంత్ గారి విశ్లేషణ అందించినందుకు. ఇది బంగారం మార్కెట్ పరిస్థితి, డాలర్ పరిస్థితి మీద ఆధారపడి ఉంది. అలానే ప్రపంచవ్యాప్తంగా ఒక ఆర్థిక మాంద్యం లాంటి సిచ్యువేషన్ వస్తున్నప్పటికీ కూడా బంగారం స్లోగా బలపడుతుంది. రాబోయేటువంటి రోజుల్లో మళ్ళీ పెరుగుతుంది, ₹1,00,000 పడిపోతుంది అనేటువంటి వాదనలో ఎలాంటి పస లేదని చెప్పని ప్రశాంత్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.